హలో, నమస్తే అండి. ఆయుష్మాన్ భవ. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మాది గుంటూరు అండి. హరిత గారు చెప్పండి, మీరేం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నాకు థైరాయిడ్ ఉందండి. 50 mg టాబ్లెట్స్ వాడుతున్నా. ఎప్పటి నుంచి ఉంది? హలో హలో నమస్కారం అండి గురుగారు. మాట్లాడండి. అంటే ఎప్పటి నుంచి ఉందమ్మా మీకు? మాది థైరాయిడ్ 50 mg వాడుతున్నామండి. నమస్తే అమ్మా. కాళ్ళు నొప్పులు, బ్యాక్ పెయిన్ వస్తుందండి. నమస్తే అమ్మా. 10 years నుంచి అండి. హరిత గారు నమస్కారం. నమస్కారం అండి గురుగారు. ఎంతమ్మా వయసు? ఎంత మీ వయసు? 50 సంవత్సరాలండి. 50 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారమ్మా? గురుగారు వచ్చి అమ్మా 10 సంవత్సరాలైంది గురుగారు. 10 సంవత్సరాలు. శరీరం అంతా బరువుగా ఉంటుందా? కండరాలు నొప్పులుగా ఉంటాయా? 50 సంవత్సరాలు గురుగారు. మీ వయసు 50 సంవత్సరాలు. మందు ఎంత కాలం నుంచి వాడుతున్నారు? 50 mg వాడుతున్నా. ఫస్ట్ లో 25 mg గురుగారు. అది సరేనమ్మా. మీరు ఎంత కాలం నుంచి మందు వాడుతున్నారు? 2012 నుంచి అండి. 2012 అంటే 10 సంవత్సరాలు. ఇప్పుడు 10 సంవత్సరాలు గురుగారు. 2022 10 సంవత్సరాల నుంచి మందు. ఫస్ట్ ఎంత స్టార్ట్ చేశారమ్మా? ఎంజీ మందు ఎంత ఎంజీ స్టార్ట్ చేశారు ఫస్ట్ ప్రప్రథమంగా వేసినప్పుడు? 25 mg గురుగారు. ఇప్పుడు ఎంత వాడుతున్నారు? 50 అండి. అంటే మీకేం అక్కడ అర్థమైంది? పెరిగినట్టు అర్థం. పెరిగినట్టు కాదు, వ్యాధి అక్కడే ఉంది, మందు మటుకు పెరుగుతుంది. అంటే తగ్గలేదని అర్థమే కదా. అంటే వ్యాధిని మీరు వేసుకున్న మందు వ్యాధిని క్యూర్ చేసే గుణం ఆ మందుకు లేదు. వ్యాధి పెరుగుతూ ఉంటే దాన్ని అట్టే పెట్టి నొక్కి పెట్టి అట్లాగా అదే స్థానంలో కదలకుండా ఉంచే దానికోసం మీరు వేసుకున్నటువంటి ఔషధాన్ని పెంచుతున్నారు. ఔషధం అనకూడదమ్మా, మందు. అది మేము ఇచ్చేది ఔషధం. అట్లా ఏంటంటే మీరు ఒక పని చేయండి అమ్మా. విరోచనం సాపిగా అవుతుందా? కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అది థైరాయిడ్ మందు వేసుకున్న వాళ్ళకి విరోచనం ఇబ్బందిగా ఉంటుంది. కండరాలు మజిల్స్ అన్ని పీకుతా ఉంటాయి. అదేనమ్మా నేను చెప్తున్నది, అదే కదా. తర్వాత నిద్ర అర్ధరాత్రి పూట సడన్ గా మెలకు వస్తూ ఉంటుంది. దాహం వేసినట్టు ఉంటుంది, కానీ నీరు త్రాగబుద్ధి కాదు. ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు ఏమిటి చేస్తారంటే దీనికి రెమెడీ. హలో, చెప్పండి గురుగారు. అల్లం ముక్కని కట్ చేసి, అల్లం తీసుకోండి అమ్మా. అల్లాన్ని పరిశుభ్రంగా తీసి తొక్క తీయరాదు. అట్లా చక్రంలా కట్ చేసుకొని చిన్న మందపాటి, ఇంత మందపాటి అల్లం చక్రంలా కట్ చేసుకొని మీరు టిఫిన్ చేసిన తర్వాత ఇలా బొగ్గలో పెట్టుకోండి. ఆ ఊట మింగుతా ఉండండి. ఆ ఊట మింగుతూ 2.5 గంటలు లేక 3 గంటల వ్యవధి అట్లా ఉంచుకోండి. 9కి పెడితే 12 గంటల వరకు. 12 గంటలకు మధ్యాహ్నం సమయం అవుతుంది. భోజన కాలంలో ఏమిటి చేస్తారంటే దాన్ని తీసి పడవేసి భోజనం చేసిన తర్వాత అనంతరం ఒక అర్ధగంట ఆగి మళ్ళీ ఒక చెక్క ఈ వైపు పెట్టుకోండి. ఇట్లా 40 రోజులు చేయండి. పొట్ట శుద్ధి కావాలి. ముఖ్యంగా థైరాయిడ్ తగ్గాలంటే పొట్ట శుద్ధి కావాలి. ఇది చేస్తూ మీరు వాడుతున్న లవణం అనగా ఉప్పు, సముద్రము ఉప్పు వాడుకోండి. చాలా అద్భుతంగా తగ్గుతుందమ్మా. రాత్రి పడుకునేటప్పుడు ఆవు నెయ్యి గోరువెచ్చగా చేసి అరిచేతుల అరికాలకి పట్టించుకోండి. థైరాయిడ్ తగ్గుతుందమ్మా. గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. 10 ఏళ్ళ బట్టి వాడుతున్నారు కదా, దాదాపుగా 9 లేక 12 నెలల్లో తగ్గుతుంది మీకు. ఇట్లా చేయండి, ప్రమాదం ఏం లేదు. అల్లం చాలా అద్భుతం, ఔషధ తుల్యం, అమృత తుల్యం కూడా. ఇట్లా చేయండి, చక్కగా తగ్గుతుంది. పోతే విరోచన దోషం లేకోకుండా చక్కటి సౌలభ్యంగా విరోచనం అయ్యేలాగా ఆహారాన్ని తీసుకోండి. వేపుడు కూరలు తినరాదు, నూనెలు బాగా తగ్గించాలి. శుభం తల్లి. అట్లా వాడుకోండి, తగ్గుతుంది. ఓకే.